గైస్, వెల్కమ్ టు బీకేజీ అవర్ ఛానల్. సో ఈ రోజైతే నేను నా స్కూల్ స్టేషనరీ ఐటమ్స్ అండ్ యూనిఫామ్ సో అదంతా అయితే నేను చూపించబోతున్నాను అనమాట. రండి చూసేద్దాం. సో రండి, ఫస్ట్ మనమైతే బ్యాగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఇదైతే మన ఫస్ట్ జిప్ అనమాట. నా బ్యాగ్ అయితే చాలా పెద్దది. సో దీంట్లో అయితే ఏమైనా పెన్సిల్స్, ఎరేజర్స్ అలాగే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పెట్టుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ జిప్. సో దీంట్లో ఇది పెన్సిల్ బాక్స్ పెట్టుకోవడానికి. సో ఇదైతే థర్డ్ జిప్ అనమాట. సో దీంట్లో లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి, అదే లంచ్ స్నాక్స్ బ్రేక్ నేనైతే ఎప్పుడు తీసేసాను. సో నెక్స్ట్ ఈ జిప్ అనమాట. ఇదైతే ఫోర్త్ జిప్ ఇది. సో దీంట్లో ఏంటంటే క్లాస్ వర్క్స్ డైరీ పెట్టుకున్నాను. సో డైరీ అండ్ దిస్ ఇస్ క్లాస్ వర్క్స్ అనమాట. సో గాయ్స్, నాకు ఇప్పుడు మనం ఫిఫ్త్ జిప్ ఏంటో చూద్దాం. సో దీంట్లో అయితే టెక్స్ట్ బుక్స్, కంప్యూటర్ బుక్స్ అలావన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ జిప్ అని అంటాను అనుకోకండి, ఇంకో సీక్రెట్ జిప్ అయితే ఉంది. దీంట్లో ఇది ప్యాడ్, స్కేల్స్ అండ్ సర్టిఫికేట్స్, పేపర్స్ అలా ఏమైనా పెట్టుకోవడానికి. సో సీక్రెట్ జిప్ అన్నాం కదా, సో ఇది అనమాట. ఇక్కడైతే ఏమన్నా వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మన క్లాస్లో థీఫ్ బ్యాచ్ ఉంటారు కదా, దొంగల బ్యాచ్, వాళ్ళు ఏమైనా కొట్టేయకుండా సో దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే కొంచెం చిన్నది ఉంది. మీరు ఏమైనా కొత్త వస్తువులు లైక్ పెన్సిల్ అట్లా తీసుకొస్తే ఎవరు కొట్టేయకుండా, ఇక్కడ ఇది ఉన్నది కూడా ఎవరికి కనపడదు అనమాట. సో ఓవర్ ఈ బ్యాగే కనపడుతుంది అందరికీ. సో దీంట్లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో హోల్స్ లాగా ఉన్నాయి, ఇదేందో కూడా నాకు తెలీదు. సో ఇప్పుడు రండి యూనిఫామ్ చూసేద్దాం. సో ఇప్పుడు మన యూనిఫామ్ అయితే బయటికి తీసేసాను. సో ఇదే అనమాట నా యూనిఫామ్. ఇది ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ మండే, వెనస్డే, ఫ్రైడే వేసుకోవాలి. మిగతాది అంటే ఎల్లో కలర్ ఉంది. నేను మీకు 2 పార్ట్స్గా చేసి చూపిస్తున్నాను. సో ఇంకో పార్ట్ ఎందుకంటే ఎల్లో కలర్ది మా అమ్మ అంటే రేపు పర్చేస్ చేసుకుంటుందంట. సో ఇదన్నమాట షర్ట్ గాయ్స్. సో ఇదన్నమాట నా షర్ట్. సో ప్యాంట్ తీసేద్దాం రండి. సో గాయ్స్, ఇదన్నమాట ప్యాంట్. సో ఈ ప్యాంట్ అయితే నాకు చాలా లూజ్ అవుతుంది. రేపైతే నేను ఇది వేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఫోల్డ్ చేసేద్దాం రండి. సో గాయ్స్, ఇప్పుడైతే మనం లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోదామా. మా తమ్ముడు చూడండి, క్యూటీ స్వీటీ హాట్. సో నేను ఇది ఎస్పెషల్గా కిడ్స్ గురించి చెప్తున్నాను. మన పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలంటే ఏడ్చికి పెడతారు. అఫ్కోర్స్ నేను కూడా ఈరోజు మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చాను అనమాట. సో నార్మల్ నేనైతే స్కూల్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత నాకు ఇంకా నార్మల్ అని అనిపించింది. సో నేనైతే 7 డేస్కి ఆబ్సెంట్ అయితే పెట్టాను. అంటే నిన్న డాక్టర్స్ డే కదా, నేషనల్ డాక్టర్స్ డే. సో అందుకని అంటే ఆ రోజు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నిహారిక అని. తనైతే ఒక అక్కకి ఆపరేషన్ చేస్తుంది, అది ఊరికే జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో దానికి వచ్చిపోయే ఖర్చులని సో మేడం వాళ్ళే చూసుకున్నారు. ఇంకా దీని గురించి స్కూల్ గురించి పక్కన పెడితే మనం ఇంకా లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోదామా. సో ఇదన్నమాట మన లంచ్ బాక్స్, సీలో వేర్ గ్రే కలర్. సో ఇక్కడైతే ఇలాగ పట్టుకొని వచ్చింది. సో దీనైతే ఎంత షేక్ చేసిన సరే ఇదైతే ఉర్దు, మంచి బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇక్కడ కూడా 2 ఇచ్చారనమాట. సో దీని కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో ఇది కూడా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం రండి. ఇక్కడైతే 1 చూపించున్నారు. సో ఇది అన్నమాట నాది. సో ఇది సో ఇదన్నమాట నా బాక్సెస్.
సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇదైతే లోపల అనమాట. సో ఇక్కడైతే ఇది ఉంది కదా సైడ్స్లో, ఒకవేళ మనం స్పూన్స్ అయినా మర్చిపోతే ఇక్కడ చూడండి గెరిటలాగా ఇచ్చారు, స్పూన్ ఒకటి అండ్ ఫోర్క్ ఒకటి అయితే ఇచ్చారు. సో రండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదన్నమాట. సో ఇదైతే రబ్బర్ ఇచ్చున్నారు. సో ఇదైతే రబ్బర్ ఇచ్చున్నారనమాట. సో ఇదన్నమాట లోపల ఓవర్ లుక్. నేనైతే మా మమ్మీ ఎప్పుడైనా సరే స్టీల్వే తీసుకుంటుంది, ఎందుకంటే స్టీల్ అయితే ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇది అండ్ ఇది రెండు ఒకటే. సో ఇది చూపించేసాం కాబట్టి ఇప్పుడు ఈ పెద్దది ఓపెన్ చేద్దాం. సో ఇదన్నమాట పెద్దది. సో వీటిలో మనం ఏమేమి పెట్టుకోవచ్చు అనేది నేను చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ మూడిట్లో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీంట్లో అయితే పులిహోర పెట్టేసుకోవచ్చు, అండ్ దీంట్లో కర్డ్ రైస్ అంటే వేరే ఏమన్నా చేసుకుంటే కర్డ్ రైస్ లాగా పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే పాయసం అయినా పెట్టుకోవచ్చు, లైక్ దీంట్లో పులిహోర, దీంట్లో పాయసం, దీంట్లో పెరుగు, అట్లాగైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నాప్కిన్ దగ్గరికి వచ్చేద్దాం రండి. సో ఇదన్నమాట నా నాప్కిన్. ఇదైతే ఫ్లేవర్స్ది. ఫస్ట్ నేను ఇదైతే తీసుకెళ్తున్నాను, బాక్స్లో అయితే పెట్టేసుకుందాం రండి. సో ఇదైతే అంటే నాప్కిన్ అయితే ఇట్లా లోపల పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ నాప్కిన్ చూసేద్దామా. సో ఇదైతే ఒక టెడ్డీ బేర్ అండ్ ఒక పాప అనమాట. సో ఇదైతే బ్లూ కలర్. నెక్స్ట్ మనం చూసేద్దాం. నెక్స్ట్ ఇది కూడా అంతే అనమాట, ఇందాక ఫ్లేవర్స్ చూపించాను కదా, అది కూడా దీనిలాగే.